హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్కి సంబంధించిన గ్రామర్ అయితే చెప్పుకుందాం. ఆల్రెడీ మనం 6th క్లాస్ మ్యాథ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. కాకపోతే అందరూ కూడా ఒకే సబ్జెక్ట్ అనేది చూడరు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరొక సబ్జెక్ట్లో టాప్ అవ్వచ్చు, ఇంకొక సబ్జెక్ట్లో వీక్ అవ్వచ్చు. సో మనం రెగ్యులర్గా వీడియోలు అనేవి నేను అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే ఒకరు ఒక సబ్జెక్ట్ అనేది కోరుకుంటారు, ఇంకొక సబ్జెక్ట్ అనేది కోరుకుంటారు. కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టుగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకని ఇప్పటివరకు మనం మ్యాథ్స్ చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ రిఫ్రెష్ కోసం ఒక 9th క్లాస్ గ్రామర్ అనేది అయితే చెప్పుకుందాం. సో దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మనకి గ్రామర్ పార్ట్ అయితే చిన్నగా ఉంటుంది, అంటే తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి టెక్స్ట్ బుక్లోని ఇచ్చిన గ్రామరంగా నేర్చుకుంటే కనుక మనకి అది సరిపోదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక టాపిక్ అనేది ఇచ్చాడు అనుకోండి, సపోజ్ రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇచ్చాడు అనుకోండి. సో దానికి సంబంధించి ఒక మోడలో లేదంటే 2 మోడల్స్ కాస్త మాత్రమే ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి, గ్రామర్ పార్ట్లో నేర్చుకున్నప్పుడు దాని గురించి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ నేనేంటంటే ఎలా అయితే అంటే కొన్ని టాపిక్స్ అనేవి ఇక్కడ మనకి చూస్తే ఈ 9th క్లాస్లో ఇఫ్ క్లాస్ గురించి ఇచ్చాడు, అలాగే రిపోర్టెడ్ స్పీచ్ గురించి ఇచ్చాడు, నౌన్, యాడ్జెక్టివ్, క్లాజెస్ గురించి ఇచ్చాడు. సో ఈ 3 కూడా మనకి చాలా మెయిన్ టాపిక్స్ కింద చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయినా గ్రామర్ పార్ట్ అనేది అంటే వాటికంగా సెపరేట్గా ఒక వీడియో అనేది చేసుకొని అందులో అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను మనకి ఈ గ్రామర్ అంతా చెప్పుకునేసరికి మినిమం ఒక గంట అనేది అవుతుంది. సో ఆ గంటలోనే మళ్ళీ ఆ 3 టాపిక్స్ కూడా చెప్పేసుకుంటే కనుక మనకి ఏమీ అర్థం కాదు. సో అలా కాకుండా డిఫరెంట్గా అయితే చెప్పుకుందాం. ఇందులో అర్థం కాలేదని ఎవరు ఏమీ బాధపడకండి. సో ఫస్ట్ కనుక చూసుకుంటే మనకి వొకాబులరీలో టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ అండర్లైన్డ్ బిలో అన్నాడు. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. సో దానికి కరెక్ట్ మీనింగ్ అనేది ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి, దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్, ద హౌస్ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్, ద హౌస్ వాజ్ నాట్ లిట్ అప్. ఇక్కడ మనకి ఫస్ట్ అనేది వస్తుంది, దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్ అనేది మీనింగ్ కింద రావడం జరుగుతుంది. అలాగే ద ఇయర్ రింగ్స్ వేర్ మిగ్రీ అంటే వెరీ స్మాల్ అని అర్థం. అలాగే ఐఎమ్ ఆల్సో పొజెసెడ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్. ఇక్కడ సాలిటరీ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ అని. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. ఎర్త్ షేకింగ్ అంటే ఇంపార్టెంట్ డెసిషన్ అని అర్థం. అలాగే ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇక్కడ చూడండి మనకి 3 కూడా ఒకేలాంటి మీనింగ్ కింద ఉంటాయి. ఫుల్ ఆఫ్ అన్న, కవర్డ్ అన్న, ఎన్సర్కిల్డ్ అన్న. సో ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఉన్న వొకాబులరీ అలాగే ఇస్తాడని లేదండి. మనం వొకాబులరీ అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ మనకి వొకాబులరీ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు, టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది అని చెప్పలేము. ఇక్కడ ఇఫ్ క్లాస్ అనేది ఉన్నది టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో ఇఫ్ క్లాస్ మీద మనకి ఇచ్చాడు కాబట్టి ఎగ్జామ్లో ఇస్తాడని చెప్పుకోవచ్చు. కానీ వొకాబులరీ ఇక్కడ ఏదో సరౌండెడ్ అనే ఒక వర్డ్తో ఇచ్చాడని అక్కడ కూడా ఎగ్జామ్లో అదే ఇస్తాడని అయితే ఏం లేదండి. ఇక్కడ చూడండి, సరౌండెడ్ అంటే ఫుల్ ఆఫ్ అని అనుకోండి. కానీ ఫుల్ ఆఫ్ అంటే ఏంటి, నిండు, సంపూర్ణంగా అనే అర్థం అనమాట. అంటే మనం సంపూర్ణంగా చీకటితో నిండిపోయింది లేకపోతే సంపూర్ణం అనే మాట యూస్ చేస్తే మనకు అది కరెక్ట్ మీనింగ్ అనేది రావట్లేదు. తర్వాత చూడండి, కవర్డ్ అంటే మూయబడిన, చీకటితో మూసేసింది అంటే అది కూడా మనకి కరెక్ట్ మీనింగ్ అనేది రావట్లేదు. ఎన్సర్కిల్డ్ అంటే ఏంటంటే చుట్టుముట్టడం లేదంటే కమ్ముకున్న అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ అంటే అంతా చీకటి కమ్ముకున్నది అన్న మీనింగ్లో. అంటే మనం ఎక్కువగా యూస్ చేస్తాం చీకటి కమ్ముకున్నది లేదంటే మబ్బులు కమ్ముకున్నాయి, ఈ విధంగా యూస్ చేస్తాం కదా. సో అందుకని ఇక్కడ మనకి ఎన్సర్కిల్డ్ అనేది వస్తుందన్నమాట. అలాగే సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. ఇక్కడ రిమూవ్డ్ అంటే డ్యామేజ్డ్ అని అనుకోండి. ఫస్ట్ అనుకోండి, మనకు తెలియదు అనుకో, ఈ విధంగా చూస్ చేసుకోండి. డ్యామేజ్డ్ అనుకోండి. డ్యామేజ్డ్ అంటే ఏంటి, పాడు చేయడం. ఎవరైనా దొంగ వచ్చినోడు మన సామాన్లు పాడు చేసి వెళ్ళిపోడు కదా. సో వాటిని దొంగలించుకొని వెళ్తాడు. అలాగే డ్యామేజ్డ్ అన్న డిస్ట్రాయిడ్ అన్న ఒకలాంటి మీనింగ్ వస్తుంది దగ్గర. సో ఈ 2 కూడా కావు మనకి. స్టోలెన్ అంటే దొంగలించుకుపోవడం. సో దొంగ అనేవాడు దేనికి వస్తాడు, దొంగలించడానికి. సో ఇక్కడ మీనింగ్ అది వస్తుంది అనమాట. నెక్స్ట్గా చూస్తే
రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్. సడన్లీ దేర్ కేమ్ ఎ డల్ థడ్ యాజ్ ఇఫ్ ఏ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ది గ్రౌండ్. ఇక్కడ థడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక రబ్బర్ అనేది కిందన పడినట్టయితే ఆ వచ్చే సౌండ్ని థడ్ అంటారంట. చూడండి, ఎల్లో డల్ సౌండ్ అనమాట. అలాగే ఇక్కడ కొన్ని మనకి అలాంటి వర్డ్స్ అనేవి ఇచ్చాడు. చూస్తే బ్యాంగ్. బ్యాంగ్ అంటే ఏంటంటే ఏ సడన్ లౌడ్ నాయిస్. ఏ సడన్ లౌడ్ నాయిస్ని బ్యాంగ్ అంటారు. అలాగే క్లాంగ్. క్లాంగ్ అంటే ఏ లౌడ్ రింగింగ్ సౌండ్. ఇక్కడ నేను పక్కన రాసాను చూడండి, అంటే ఇది కొంచెం అర్థం కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఓకే సడన్ లౌడ్ నాయిస్ అది అర్థమవుతుంది, తర్వాత నేను కింద రాసాను చూడండి ఏ లౌడ్ రింగింగ్ సౌండ్ అంటే క్లాంగ్ అనమాట. అలాగే బజ్. బజ్ అంటే కంటిన్యూస్ లో సౌండ్ని బజ్ అంటారు. రింగ్. రింగ్ అంటే సౌండ్ దట్ ఏ బెల్ మేక్స్. ఏదైతే బెల్ శబ్దం చేస్తుందో, బెల్ అనేది శబ్దం చేస్తుందో దాన్ని మనం రింగ్ అంటాం అనమాట. అయితే మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి గ్రామరే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే చూసుకోవాలి. అలాంటివి మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఏం పర్వాలేదు. అలా అని మొత్తంగా చదువుకోవడం కాకుండా ఒక ఐడియా అనేది ఉండాలి దానిపైన. నెక్స్ట్ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. We found we had little to cry. Some thief had removed most of my things. In the above two sentences, the first one is in the simple past and the second is in the past perfect tense. ఇక్కడ మనకి ఇది తెలియాలంటే ఇది మనకి ఏంటి టెన్సెస్ గురించి ఇచ్చాడు. సో టెన్సెస్లో మనకి ఏంటంటే ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఇచ్చాడు. ఈ సెంటెన్స్లో మనకి ఫస్ట్ సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదని, అలాగే సెకండ్ సెంటెన్స్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హ్యాడ్ అని కనిపిస్తుంది, ఫౌండ్ అని కనిపిస్తుంది. సో వీటి ద్వారా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పాము. అలాగే ఇక్కడ హ్యాడ్ అనేది కనిపిస్తుంది, V3 ఫామ్, రిమూవ్డ్ అనేది కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనం చెప్పగలిగాం. అయితే ఇవి మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు as you can see the action which occurred earlier is expressed in the past perfect tense. అంటే ఫస్ట్ ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ఇస్తున్న మోడల్ అనమాట. అంటే పాస్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని కంబైన్ చేసి మనకి ఇస్తున్న ఒక మంచి మోడల్, అలాగే ఎక్కువగా ఇంపార్టెంట్ కూడా ఇది మనకి. ఇక్కడ చూసారు కదా ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఇందులో మనకి ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ని, ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏదైతే తెలియచేస్తుందో ఆ యొక్క సెంటెన్స్ అనేది, ఆ యొక్క పని అనేది మనకి ముందుగా జరిగిందని చెప్తాము. అలాగే వేరాజ్ ద యాక్షన్ విచ్ అకర్డ్ లాటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఫస్ట్ జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోని, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లోని ఎక్స్ప్రెస్ చేస్తాము అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చూద్దాం. సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ది స్టేషన్. సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ది స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. ఇక్కడ చూడండి, సుజాత హ్యాడ్ అరైవ్డ్ అట్ ది స్టేషన్, ఆమె వచ్చేసింది, ఆ తర్వాత ట్రైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగింది మనకి, సుజాత అనే ఆమె స్టేషన్కి రావడం అనేది జరిగింది. సో అక్కడ అది ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, అది ముందు జరిగింది కాబట్టి. దాని తర్వాత జరిగింది ఏంటి, ద ట్రైన్ కేమ్, ఆమె వచ్చేసిన తర్వాత ట్రైన్ అనేది వచ్చింది. సో మనం అందుకని సుజాత హ్యాడ్ అరైవ్డ్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లోని, తర్వాత ద ట్రైన్ కేమ్ అనేది సింపుల్ పాస్ట్లోని చెప్పుకున్నాం. అలాగే అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ డైడ్. ఇక్కడ చూడండి, పేషెంట్ హ్యాడ్ డైడ్. సో పేషెంట్ హ్యాడ్ డైడ్ అంటే ఇక్కడ హ్యాడ్ అనేది ఉన్నది, అలాగే డైడ్ అనేది కనిపిస్తుందో. సో ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అయితే ఫస్ట్ ఏమైంది మనకి, పేషెంట్ అనే అతను చనిపోయాడు. పేషెంట్ చనిపోయిన తర్వాత మనకి డాక్టర్ అనేవారు వచ్చారు. సో ఇక్కడ పేషెంట్ చనిపోవడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత డాక్టర్ రావడం అనేది సింపుల్ పాస్ట్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఐ బౌట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. ఇక్కడ చూస్తే వెన్ టూ యాక్షన్స్ అక్కర్ నియర్లీ సైమల్టేనియస్లీ ఇన్ ది పాస్ట్ బోత్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ చూస్తే రెండు కూడా దగ్గర ఒకే సమయంలో అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే
రెండు కూడా ఒకే సమయంలో దాదాపుగా ఒకే సమయంలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మనం రెండు సెంటెన్సెస్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా నా కంబైన్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ అని ఇచ్చి వాటిని ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వెన్ కానీ యూస్ చేసి మనకి రాయమన్నాడు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చాడు. సో దాన్ని ఎలా రాశాడంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూడండి ఇది మనకి హ్యాడ్ అనేది కనిపిస్తుంది, బ్రష్డ్ అంటే V3 కనిపిస్తుంది. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. అలాగే ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, టుక్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. అయితే ఇక్కడ ఏ యాక్షన్ ముందు జరుగుతుంది, మనం బ్రష్ చేసుకున్నాకే తింటాం, అంతేగాని తినేసి బ్రష్ చేయం కదా. సో ఫస్ట్ బ్రష్ చేస్తాం కాబట్టి అది మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాము. బ్రష్ చేసిన తర్వాత తింటాం, ఆ తిన్నది మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం ఏం యూజ్ చేసి చెప్పాం, ఆఫ్టర్ అనేది యూజ్ చేసి చెప్పాం. ఇప్పుడు బిఫోర్ కనుక యూజ్ చేస్తే ఏం చేయాలి, ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. నేను బ్రష్ చేసిన తర్వాత అంటే నేను తినడానికి ముందే బ్రష్ చేస్తాను అంటే అక్కడ ఏంటి, తినడానికి ముందే బ్రష్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి ఈ విధంగా బిఫోర్ అనేది ఆఫ్టర్ అనేది యూజ్ చేసి రాయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, నేను వీటికి ఆన్సర్స్ అయితే రాశాను, అవి మీరు స్కిప్ చేసి చూసుకోండి, మనకి టైం వేస్ట్ అవుతుంది కదా అన్నీ కనుక చెప్పినట్టయితే. ఒకటి చూద్దాం అయితే. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఇక్కడ చూస్తే ఇట్ హ్యాడ్ రెయిన్డ్ హెవీలీ బిఫోర్ షీ స్టార్టెడ్ గో టు మార్కెట్ అంటే ఆమె వెళ్ళక ముందు నుంచి అక్కడ మనకి వర్షం అనేది పడుతుంది. సో వర్షం పడడం అనేది ముందు జరుగుతుంది, ఆమె బయలుదేరడం అనేది తర్వాత జరిగింది. సో అందుకని ఇక్కడ మనకి ఫస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకున్నాం ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ది అనేది సింపుల్ పాస్ట్లో చెప్పుకున్నాం. ఈ విధంగా మనకి మిగతా అన్నీ కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రేజల్ వెర్బ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక వెర్బ్ అలాగే ప్రిపోజిషన్ కలిగి ఉన్న వాటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటామని అనుకున్నాం. ఈ ఫ్రేజల్ వెర్బ్స్కి విడివిడిగా చూస్తే ఈ ప్రిపోజిషన్కి ఈ వెర్బ్కి వేరు మీనింగ్లనే ఉంటాయి, కానీ వీటిని కలిపినప్పుడు మనకి ఒక డిఫరెంట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. అది మనం చూసిన వెంటనే అయితే వాటిని చెప్పలేం. సో వాటికంటూ కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి, మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూస్తే టేక్అవుట్ అంటే టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, దేన్నైనా తొలగించడం అనమాట. సెటప్ అంటే టు అరేంజ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ టు స్టార్ట్, మనం ఏదైనా చేయడానికి ఒక సెటప్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండి, సో ముందు మనం డెకరేషన్ అంతా సెటప్ చేస్తాం, అలా అనమాట. టేక్ ఆఫ్ అంటే టు రిమూవ్, దాన్ని తొలగించడం అనే అర్థం వస్తుంది. లై డౌన్ అంటే టు టేక్ రెస్ట్, అంటే మనం పడుకొని రెస్ట్ తీసుకోవడం అలాంటి మీనింగ్ అనమాట. అలాగే టేక్ టైమ్ ఆఫ్ అంటే టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్, దేనికోసమైనా మనం కొంత సమయాన్ని అనేది తీసుకోవడం. అలాగే లుక్ ఇంటూ అంటే టు అబ్జర్వ్ కీన్లీ, ఏదైనా కీన్గా అంటే తదేకంగా అబ్జర్వ్ చేయడం అనమాట. లుక్ ఎట్ అంటే టు హ్యావ్ ఏ లుక్ ఎట్ సంథింగ్, దేనివైపైనా అలా చూడడం. గెటప్ అంటే టు వేకప్ అంటే నిద్ర లేవడం. చేంజ్ ఇంటూ అంటే టు టర్న్ ఇంటూ. లీవ్ బిహైండ్ అంటే అర్థం ఏంటంటే టు లీవ్ సంథింగ్ యాజ్ ఏ టోకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్, దేన్నైనా మన జ్ఞాపకంగా వదిలి వెళ్ళడం అనమాట. అయితే ఇక్కడ చూస్తే యాజ్ యూ కెన్ సీ ఏ ఫ్రేజల్ వెర్బ్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఏ వెర్బ్ అండ్ వన్ ఆర్ మోర్ పార్టికల్స్ ఏ ప్రిపోజిషన్. ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మీనింగ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ పార్ట్స్ ఇన్ ఏ ఐసోలేషన్, బట్ రాదర్ ఇట్ మస్ట్ బి టేకెన్ యాజ్ ఏ హోల్. చెప్పాను కదా, ఈ వేరువేరుగా కనుక తీసుకున్నట్టయితే వాటి యొక్క వేర్వేరు మీనింగ్స్ కలిపిన తర్వాత మీనింగ్స్ ఒకేలా ఉండవు. సో మనం హోల్గా అనేవి వాటిని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ కనుక వొకాబులరీ చూస్తే సెకండ్ లెసన్లో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటికి సినోనిమ్స్ అనేవి రాయమన్నాడు. అయితే ఈ సినోనిమ్స్ అనేవి ఇక్కడ చూడండి, యూజ్ ఏ థెసారస్ డిక్షనరీ టు ఫైండ్ అవుట్ సినోనిమ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ది బయోగ్రాఫికల్ అకౌంట్ యూ హ్యావ్ రీడ్. ఇక్కడ ఏమన్నాడు, డిక్షనరీ అంటే మనందరికీ తెలుసు, మనం మీనింగ్స్ అనేవి వాటికి అర్థాలు అనేవి వెతుక్కుంటాం, వర్డ్స్కి అర్థాలు అనేవి వెతుక్కుంటాం. అయితే ఇక్కడ థెసారస్ అంటే ఏంటంటే ఈ సినోనిమ్స్ అనేవి వెతకడానికి మనకి ఈ థెసారస్ అనేది యూజ్ అవుతుందన్నమాట.
అయితే ఇక్కడ చూస్తే క్వెంచ్ అంటే ఏంటంటే సాటిస్ఫై అంటే క్వెంచ్ అనమాట. అలాగే గ్లామర్ అంటే చార్మ్, అట్రాక్షన్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అలాగే ప్యాషన్ అంటే డిజైర్ అని అర్థం. అలాగే పెర్సిస్టెన్స్ అంటే కంటిన్యూటీ, ఏదైనా కొనసాగించడం. ఎరోగెంట్ అంటే బోస్ట్ఫుల్ అనమాట. అలాగే పౌండింగ్ అంటే బీట్. అలాగే రన్నింగ్ కానీ రేసింగ్ కానీ ఇలాంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ సఫిక్సెస్ గురించి ఇచ్చాడు. కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటిలో మనకి సఫిక్సెస్ కింద ఏమి యాడ్ అయ్యాయి అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూస్తే ఎగ్జైట్మెంట్కి మనకి ఎంఈఏ అంటే అనేది సఫిక్స్ కింద యాడ్ అయింది, ఎగ్జైట్మెంట్ అనేది. అలాగే పెర్సిస్టెన్స్ ఇక్కడ ఈఎన్సిఈ అనేది యాడ్ అయింది. అలాగే ఇమీడియట్కి ఎల్వై యాడ్ అయితే ఇమీడియట్లీ అయింది. సో ఈ విధంగా మనకి చివర్లో కొన్ని లెటర్స్ అనేవి యాడ్ అయ్యి అవి సఫిక్సెస్ కింద చేరి మనకి కొత్త పదాన్ని ఏర్పరిచాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే కొలకేషన్స్ అనేవి మనకి సిలబస్లో అయితే అప్పుడైతే లేవు. సో కాకపోతే ఒకసారి చూద్దాం ఏంటనేది. ఏ కొలకేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఎస్పెషల్లీ దోస్ దట్ కామన్లీ కోఅక్కర్. సో ఏవైతే కొంచెం కామన్గా కోఅక్కర్ అవుతాయో వాటిని మనం కొలకేషన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. కొలకేషన్ అంటే ఏం కాదు, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కొలకేషన్స్ అంటాము. ఇక్కడ చూస్తే హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అంటే ఏంటంటే హృదయపూర్వక అభినందనలు అని చెప్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా ఇక్కడ హృదయపూర్వక అని అర్థం వస్తుంది. సో ఆ విధంగా కొన్ని వర్డ్స్ కానీ లేదంటే కొన్ని ఏమైనా ఎలిమెంట్స్ కానీ కలిసి మనకు ఒక వర్డ్ కింద ఏర్పడితే దాన్ని కొలకేషన్ అంటారు. ఇక్కడ చూస్తే అయితే ఆ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అవ్వచ్చు, లేకపోతే వెర్బ్ ప్లస్ నౌన్ అవ్వచ్చు, లేకపోతే నౌన్ ప్లస్ వెర్బ్ అవ్వచ్చు, నౌను అవ్వచ్చు, ప్రిపోజిషను నౌన్ అవ్వచ్చు, నౌను ప్రిపోజిషన్ అవ్వచ్చు, క్వాంటిఫైర్ నౌన్ కూడా అవ్వచ్చు. అయితే క్వాంటిఫైర్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, సమ్, వెరీ, ఫ్యూ, లిటిల్, మచ్, ఇవన్నీ కూడా క్వాంటిఫైర్స్. అంటే ఏదో ఒక పర్టికులర్ నెంబర్ని తెలియచేయవు, కాకపోతే కొన్ని, కొంత, కొంచెం ఇలాంటి మీనింగ్స్ని తెలియచేస్తాయి. వాటిని మనం క్వాంటిఫైర్స్ అంటామని చెప్పుకున్నాం. అలాగే చూస్తే నెక్స్ట్ కనుక చూసినట్టయితే అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే తెలుసుకున్నాం కదా కొలకేషన్స్ అంటే ఏంటనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది రీడింగ్ పాసేజ్. యాజ్ హీ రేస్డ్ డౌన్ ది గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్ హీ వుడ్ ఆల్వేస్ అవుట్ టర్న్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ అక్కడ మనం యాజ్తో చూసారు కదా, యాజ్ అనేది ఇక్కడ మనకు ఉన్నది. సో నెక్స్ట్ చూస్తే when he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. తర్వాత సెంటెన్స్ కనుక చూస్తే since the other vaulter had fewer misses, Michael needed to clear this vault to win. In the above sentences, the clauses with as and when denote time. సో ఇక్కడ మనకి చూడండి, మనకి 3 సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు. ఒకటి యాజ్తో ఇచ్చాడు, అలాగే ఒకటి వెన్తో ఇచ్చాడు, అలాగే సిన్స్తో ఇచ్చాడు. సో వీటిలో డిఫరెన్సెస్ ఏంటంటే ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద క్లాజెస్ విత్ యాజ్, వెన్ డినోట్ టైమ్. ఇక్కడ ఏమన్నాడంటే యాజ్ అనేది, వెన్ అనేది టైంని డినోట్ చేస్తే సిన్స్ అనేది ఒక రీజన్ని తెలియచేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూవర్ మిస్సెస్ మైకేల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. సో ఇక్కడ సిన్స్ అనేది ఏంటి, రీజన్ అనేది తెలియచేస్తుంది. యాజ్ అండ్ వెన్ రిఫర్ టు టైమ్ అండ్ ద అదర్ పార్ట్స్ స్టేట్స్ వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైమ్. సో మనకి యాజ్ వెన్ అనేది టైంని తెలియచేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే థర్డ్ క్లాస్లో కనుక చూస్తే అది సిన్స్తోని మనకి స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. అయితే ఈ 3 కూడా మనకి ఏంటంటే ఇవన్నీ క్లాజెస్ అనమాట. క్లాజెస్ అంటే ఏంటి, మనకి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది, వెర్బ్ అనేది ఉంటుంది. వెర్బ్ ఉండి సబ్జెక్ట్ ఉండి పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని మనం క్లాజ్ అంటాము. ఇక్కడ చూస్తే ద వర్డ్స్ యాజ్, వెన్, సిన్స్ ఆర్ కంజంక్షన్స్ విచ్ కనెక్ట్ టూ సెంటెన్సెస్ కానీ 2 క్లాజెస్ కానీ. ద క్లాజెస్ కంటైనింగ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ adverbial clauses. These adverbial clauses cannot stand independently, so they are called dependent clauses.
are subordinate clauses. The clause that stands on its own is independent clause or main clause. ఇక్కడ ఏమన్నాడంటే మనకి మెయిన్గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిన్స్ కానీ వెన్ కానీ యాజ్ కానీ వస్తే అవి మనకి యాడ్జెక్టివ్ అంటే యాడ్వర్బియల్ క్లాజెస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ ఎప్పుడు కూడా అంటే ఈ సిన్స్ అలాగే వెన్ యాజ్తో మనకి స్టార్ట్ అవుతాయి. సో ఇవి ఏంటంటే మనకి కంజక్షన్స్ కింద యూజ్ అవుతాయి. 2 సెంటెన్సెస్ని కలపడానికి కంజక్షన్స్ కింద యూజ్ అవుతాయి. అలాగే ఇవి ఎప్పుడు కూడా పక్కదానిపైన డిపెండ్ అయి ఉంటాయి. వాటికంగా ఒక మీనింగ్ అనేది ఉండదన్నమాట. సో అవి ఎప్పుడు కూడా పక్కదానిపైన ఆధారపడి ఉంటాయి. సో అందుకని వాటిని ఏమన్నాము, డిపెండెంట్ క్లాజెస్ అన్నాము. ఇవి డిపెండెంట్ క్లాజెస్ అనమాట. ఇక్కడ చూడండి, వెన్ అనేది సిన్స్ అనేది ఈ 2 సెంటెన్సెస్ని కంజక్షన్స్ కింద కలుపుతున్నాయి. అలాగే అవి పూర్తి అంటే డిపెండెంట్ క్లాసెస్ అనమాట. ఇక్కడ చూడండి కామా ఉన్నదా, సో ఇదంతా కూడా మనకి దీనిపైన ఆధారపడుతున్నట్టే చెప్పాలి. సో ఈ విధంగా మనకి యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి ఉంటాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యాజ్ కానీ వెన్ కానీ సిన్స్ కానీ వస్తే మనకి ఇక్కడ ఇచ్చినంత మాత్రాన మనం క్లాజెస్ చెప్పుకున్నప్పుడు వీటి గురించి ఇంకా డీప్గా అయితే చెప్పుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఇచ్చింది మనం చెప్పుకున్నట్టయితే చూడండి, ద లింకర్స్ యాజ్ వెన్ సిన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ది క్లాజెస్ టు మేక్ దెమ్ సబార్డినేట్ క్లాజెస్. ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాజ్ అన్న డిపెండెంట్ క్లాజ్ అన్న 2 ఒకటే. అయితే ఇక్కడ మనం ఈ వెన్ యాజ్ సిన్స్ అనేవి మనం ముందు యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే ఏదైతే సెంటెన్స్ అనేది ఉన్నదో అదే సెంటెన్స్ కానీ క్లాజ్ కానీ ఉన్నాయో వాటికి ముందు యూజ్ చేయడం వల్ల ఇవి మనకి సబార్డినేట్ క్లాజ్ అంటే డిపెండెంట్ క్లాజెస్ కింద మారుతున్నాయి అని ఇక్కడ ఇచ్చాడు. సో అది మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అనమాట. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటికి సినోనిమ్స్ అనేవి కనుక్కోమన్నాడు. ఫస్ట్ చూస్తే బీట్ అంటే ఇందాక మనం పౌండింగ్కి బీట్ అన్నాం. ఇక్కడ థ్రాష్ అన్న కూడా మనకి బీటే. అలాగే యాంగ్రీ అంటే ఫ్యూరియస్ అనే అర్థం కూడా వస్తుంది, కోపంగా. ఈడియట్ అంటే రాస్కెల్కి ఈడియట్. హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్ చేయడం అనమాట. అలాగే లుక్ ఎట్ ది ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ టేకెన్ ఫ్రమ్ ది టెక్స్ట్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చాడు, అవేంటో చూద్దాం. కీప్ అవే, లుక్ అరౌండ్, లుక్ ఎట్, బ్రింగ్ డౌన్, కట్ ఆఫ్. దీస్ ఫ్రేజెస్ ఆర్ వెర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ ఆన్ యాడ్వర్బియల్ పార్టికల్స్. యూ మే అండర్స్టాండ్. ఇవన్నీ తెలుసు కదా మనకి, మళ్ళీ అదే ఇస్తున్నాడు. అవి మనకు ఒక వెర్బ్ అలాగే ప్రిపోజిషన్తో మనకి ఫామ్ అవుతాయి అంటున్నాడు. యూ విల్ నోటీస్ దట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ కీప్ అవే, బ్రింగ్ డౌన్ అండ్ కట్ ఆఫ్ క్యాన్ బి స్ప్లిట్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు కదా, కీప్ అవే, బ్రింగ్ డౌన్, కట్ ఆఫ్. ఇవన్నీ కూడా మనం స్ప్లిట్ చేసి ఒక సెంటెన్స్లో పక్కనే కాకుండా వేరుగా కూడా రాయొచ్చు అంటున్నాడు. ఈ విధంగా చూడండి, కీప్స్ ద ఫైల్ అవే. ఇక్కడ మనం కీప్ అవే అనేది పక్కనే కాకుండా ఈ విధంగా ఒక సెంటెన్స్లా రాసాం, కీప్ ద ఫైల్స్ అవే. బ్రింగ్ ద పేషెంట్ డౌన్, కట్ ఇట్ ఆఫ్. ఈ విధంగా వేరుగా రాయొచ్చు. అంటే కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చు, కొన్నింటిని అలా స్ప్లిట్ చేయలేము అని ఇక్కడ మనకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ లుక్ అప్, బ్రింగ్ అవుట్, త్రో అవుట్, లుక్ అవుట్ ఇవన్నీ కూడా మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అయితే వీటికి కొన్ని ఓన్గా సెంటెన్సెస్ అనేవి రాయమన్నాడు. సో వాటి మీనింగ్స్ అనేవి మనం తెలుసుకుంటే మంచిది. ఇక్కడ లుక్అప్ అంటే ఏంటి, చూడడం. అలాగే బ్రింగ్ అవుట్ అంటే ఇక్కడ డెవలప్ అని అర్థం వస్తుంది. త్రో అవుట్ అంటే మనం విసిరేయడం. ఈ విధంగా మీనింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి చూసారా, ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ గురించి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్సెస్ రూపంలో అయితే ఇవ్వలేదు, ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చాడు. సో ఇలా చెప్పుకునే కంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పుకున్నప్పుడు వీటి గురించి అయితే నేను వివరిస్తాను. నెక్స్ట్ కనుక చూసుకుంటే నౌన్ క్లాజ్ అంటే ఇందాక మనం అడ్వర్బియల్ క్లాజెస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు నౌన్ క్లాజ్. లుక్ ఎట్ ద సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది స్టోరీ. వన్ స్టూడెంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్. ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ సెంటెన్స్ హ్యాస్ 2 clauses. ఇక్కడ చూడండి, వన్ స్టూడెంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ హెడేక్. మనకి ఇదొకటి కింద క్లాజెస్ కింద మనకి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, వన్ స్టూడెంట్ సెడ్ అనేది ప్రిన్సిపల్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ అని అర్థం. మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా పూర్తి అర్థాన్ని ఇస్తుంది,
సో అది మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట, దేనిపైన ఆధారం పడదు. ఇక్కడ చూస్తే దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్, ఇది మనకి సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, మనకి డిపెండెంట్ క్లాజ్ అంటే ఈ యొక్క ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది కదా మనకి, మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్, సబార్డినేట్ అంటే డిపెండెంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ సబార్డినేట్ ఎప్పుడు కూడా ఈ ఇండిపెండెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, వన్ స్టూడెంట్ సెడ్, ఒక విద్యార్థి చెప్పాడు, అది మనకు ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది, అది దేనిపైన ఆధారపడలేదు. ఇక్కడ చూడండి, దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్, ఏం చెప్పాడంటే అనే మీనింగ్ వస్తుంది. అంటే దాని ముందు ఏదో ఉండాలి, లేదంటే దాని తర్వాత అయినా ఏదో ఒకటి ఉండాలి. సో అది ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నదని తెలుస్తుంది. అలా కాకుండా ఇక్కడ దట్ లేకుండా హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అనేది మనకు ఒకే అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది, దట్ అనేది ఉంది. సో దట్ అంటే అసలు ఏం జరిగిందంటే, లేదంటే ఏం చెప్పాడంటే అంటే అనే సగంలో ఉండిపోతుంది. కాబట్టి అది మనకి సబార్డినేట్ క్లాజ్, అది ఎప్పుడు కూడా దీనిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ ద సబార్డినేట్ క్లాజ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ సెడ్. అలాగే ఇక్కడ చూడండి సబార్డినేట్ క్లాజ్ అనేది ఉన్నదా, ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ సెడ్. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఆబ్జెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఇట్ ఈజ్ ఏ నౌన్ క్లాస్, ద నౌన్ క్లాస్ కెన్ ఆల్సో అపియర్ ఇన్ ది సబ్జెక్ట్ పొజిషన్ యాజ్ కెన్ బి ఇన్ ది సీన్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏమవుతున్నాడు అంటే, మనకి నౌన్ ప్లేస్లో కనుక ఈ విధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో కనుక, సో ఈ విధంగా మనకి ఏదైతే ఒక సెంటెన్స్ అనేది ఉంటుందో ఆ సెంటెన్స్లో మనకి ఆబ్జెక్ట్ అనేది సబార్డినేట్ క్లాజ్ అనేది, ఇక్కడ ఒక క్లాజ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి రావడం జరిగింది. ఈ విధంగా మనకి నౌన్ ప్లేస్లో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి కనుక వచ్చినట్టయితే దాన్ని మనం నౌన్ క్లాజ్ అని చెప్తూ ఉంటాం. అర్థమైందా? ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్, సో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, సెడ్ అంటే సబ్జెక్ట్, సెడ్ అనేది వెర్బ్ అనుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. ఈ విధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో కనుక, అంటే మనకి నౌన్ ప్లేస్లో కనుక ఈ విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనుక వచ్చినట్టయితే దాన్ని మనం నౌన్ క్లాజ్ అంటామంట. అలాగే అది మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లోనే కాదు, సబ్జెక్ట్ ప్లేస్లో కూడా రావచ్చు ఒక్కొక్కసారి. ఇలా చూడండి, ఇఫ్ వీ రీప్లేస్ ద అండర్లైన్డ్ పార్ట్ విత్ ఇట్ ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ విల్ బి కంప్లీటెడ్. ఇక్కడ చూడండి, వాట్ యు సే ఈజ్ నాట్ క్లియర్ టు మీ. ఇక్కడ వాట్ యు సే అనేది మనకి నౌన్ ప్లేస్లో వాట్ యు సే అనేది యూజ్ చేసాం. అంటే ఇక్కడ ఇట్ ప్లేస్లో వాట్ యు సే అనేది యూజ్ చేసాం. ఈ విధంగా ఇది కూడా మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్ వాజ్ నాట్ ఇనఫ్. ఇక్కడ చూడండి, అలాగే మనకి ఏవైతే నౌన్ క్లాజెస్ అనేవి ఉంటాయో అక్కడ మనకి కొన్ని అంటే కంజక్షన్స్ అనమాట, కంజక్షన్స్ అనేవి ఉంటాయి. దట్ కానీ లేకపోతే ఈజ్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ కంజక్షన్స్ కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ దట్ అనేది మనకి ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది మనకి కంజక్షన్ కింద రాదు ఇక్కడ దట్ అనేది. సో ఆ యొక్క క్లాజెస్ కనుక మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మనం క్లాజెస్ గురించి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో క్లాజెస్ పైన చేస్తాను. ఎందుకంటే అక్కడ అక్కడ 1-2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తున్నాడు. సో వాటి ద్వారా మనకి వెంటనే క్లాజెస్ అనేవి చాలా ఎక్కువ మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అక్కడ ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్తోనో 3 ఎగ్జాంపుల్స్తోనో మనకి అర్థం అవ్వదు. కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్తో దాన్ని ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఏం వరీ అవ్వద్దు. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ద వార్మ్త్ ఆఫ్ ద ల్యాండ్. ద వర్డ్ వార్మ్త్ హియర్ సజెస్ట్స్ లవ్, కేర్, అఫెక్షన్, ఇంటిమసీ. ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే మనకు ఒక వర్డ్ అనేది కనిపిస్తుంది కదా, సో దీని యొక్క అర్థం లవ్ కానీ కేర్ కానీ ఎఫెక్షన్ ఇవన్నీ వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద వెర్బ్ ఫ్రేజ్. ఇందాక మనం ఫ్రేజల్ వెర్బ్ చూసాము, కానీ ఇక్కడ వెర్బ్ ఫ్రేజ్. అయితే రెండింటికి తేడా ఏంటంటే మనకి ఒక ప్రిపోజిషన్ అలాగే వెర్బ్ కలిస్తే మనకి ఫ్రేజల్ వెర్బ్ అనేది
అవుతుంది. ఇక్కడ ద వెర్బ్ ఫ్రేజ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే హెల్పింగ్ వెర్బ్ అలాగే మెయిన్ వెర్బ్ కలిసినట్టయితే మనకి ఒక సెంటెన్స్లో కనుక హెల్పింగ్ వెర్బ్ అలాగే మెయిన్ వెర్బ్ కనుక ఉన్నట్టయితే దాన్నే మనం ఏమంటామంటే ద వెర్బ్ ఫ్రేజ్ అని అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, వీ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, యు మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద గ్రౌండ్ బెనెత్ దేర్ ఫీట్ ఈజ్ ద యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేవి చెప్పుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఇది సబ్జెక్ట్ అనేది అవుతుంది. ప్రెడికేట్ అంటే ఆ సబ్జెక్ట్ గురించి ఏదైతే వివరిస్తుందో అది మనకి ప్రెడికేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా యు అనేది ఏంటి, సబ్జెక్ట్. ఈ యు గురించి ఈ సెంటెన్స్ అంతా మనకి చెప్తుంది. సో ఇదేమవుతుంది, ప్రెడికేట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్ దట్ ఏ సెంటెన్స్ కంటైన్స్ ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ప్రెడికేట్ కలిగి ఉంటుందని. సో ద అండర్లైన్డ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ గివెన్ అబవ్ ఆర్ ప్రెడికేట్స్. ఇక్కడ మనకి అండర్లైన్ చేసినవి ప్రెడికేట్స్ అని చెప్తున్నాడు. ద ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఏ ప్రెడికేట్ ఈజ్ ద వెర్బ్. మనకి ఈ ప్రెడికేట్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏమవుతుంది, వెర్బ్. ఇక్కడ కనుక చూడండి, టీచ్ అనేది ఉన్నది. సో ఈ విధంగా వెర్బ్ అనేది ఇంపార్టెంట్ పదం అనేది అవుతుంది అన్నాడు. యాజ్ యూ కెన్ సీ ఈచ్ ఆఫ్ దీస్ ప్రెడికేట్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ వెర్బ్. అలాగే వన్ వెర్బ్ అనేది ఉంటుంది. ఇన్ ది సెకండ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్ అండ్ టీచ్ ఈజ్ ద మెయిన్ వెర్బ్. ఇక్కడ చెప్పాడు, ఫస్ట్ చెప్పిందే చెప్పాడు. ఇక్కడ ఒక సెంటెన్స్లో కనుక మనకి హెల్పింగ్ వెర్బ్ అలాగే మెయిన్ వెర్బ్ అనేది ఉంటే అది మనకి ద వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మస్ట్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, టీచ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఒక వెర్బ్ ఫ్రేజ్ అనేది ఏర్పడుతుందని చెప్పాడు అనమాట. అయితే నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి ఇఫ్ క్లాజ్ గురించి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హ్యావ్ బీన్ అనేది మనకి ఆక్సిలరీ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ని ఈ విధంగా కూడా అంటారు. అలాగే లివింగ్ అనేది మెయిన్ వెర్బ్. సో ఇక్కడ చూస్తే మనకి రెండు పక్కనే వచ్చాయి, రెండు కలిపి ఉన్నాయి. సో వీటినే మనం వెర్బ్ ఫ్రేజ్ అంటాం. ఈ సెంటెన్స్ని వెర్బ్ ఫ్రేజ్ అని కూడా అనొచ్చు. తర్వాత మనకి చూస్తే ఇఫ్ క్లాజెస్ మనకి చాలా ఈజీ. అవి 3 మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి లుక్ చేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇఫ్ యూ లీవ్ ద డాక్టర్ ఆఫ్ ద కేస్ ఓపెన్ ద బర్డ్ విల్ ఫ్లై. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్ అనేది ఇచ్చినప్పుడు అది వెర్బ్ అది ఏ టెన్స్లో ఉందో ముందు మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, లీవ్ అనేది ఉంది. సో అది V1లో ఉంది. ఇక్కడ విల్ అనేది వచ్చింది. సో ఇది ఫ్యూచర్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అలాగే ద మదర్ తెరిసా వేర్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్. చూసారు కదా, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది ఫ్యూచర్లో అదే మనకి వుడ్ అనేది వచ్చింది. ఇఫ్ ఐ హ్యాడ్ ప్లేడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ వన్ ది గేమ్. ఇక్కడ మనకి చూస్తే టెన్సెస్ అనేవి మూడిట్లో కూడా వాటి యొక్క వెర్బ్ రూపాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. అయితే మూడిట్లో ఇప్పుడు చూద్దాం. సెంటెన్స్ 1 మీన్స్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది బర్డ్ ఫ్లయింగ్ అవుట్ వెన్ వీ లీవ్ ద డోర్ ఆఫ్ ది కేస్ ఓపెన్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే పాసిబిలిటీ. ఇప్పుడు కనుక నువ్వు డోర్ తీసినట్టయితే అది ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ లీవ్ ద డోర్ ఆఫ్ ది కేస్ ఓపెన్ ద బర్డ్ విల్ ఫ్లై. నువ్వు తీసినట్టయితే అది ఎగిరిపోతుంది అని ఒక పాసిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఇన్ సెంటెన్స్ 2 ద స్పీకర్ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎ రియల్ సిచ్యువేషన్, హీఈస్ ఓన్లీ ఇమాజిన్ ది ఫ్యూచర్ హ్యాపెనింగ్. అతనికి అంటే రియల్గా ఉన్నది తెలియదు, కాకపోతే అతను ఊహిస్తున్నాడు అనమాట, ఒక ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఏమని, ఇఫ్ మదర్ తెరిసా వర్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్. మదర్ తెరిసా అనే ఆమె బతుకున్నదా, లేదు కదా. సో అది జరగంది, ఎప్పటికీ జరగదు, ఏదో ఒక ఇమాజినరీ ఊహ అనమాట. సో సెకండ్ సెంటెన్స్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది, ఇమాజినరీని తెలియజేస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, పాసిబిలిటీని తెలియజేస్తుంది. అలాగే సెంటెన్స్ 3 చూడండి. ఇన్ సెంటెన్స్ 3 ద స్పీకర్ టాక్స్ అబౌట్ సంథింగ్ దట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ బట్ ఇట్ డిడ్ నాట్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ వన్ ది గేమ్. అక్కడ ఏంటంటే ఏదో అది కూడా మనకి అది జరగలేదు, అంటే అతను ఇంతకుముందు ఎప్పుడూ ఆడలేదు, ఒకవేళ ఆడితే గెలుతునేమో అని ఒక మీనింగ్. చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ ప్లేడ్ వెల్
ఐ వుడ్ హ్యావ్ వన్ ది గేమ్. ఒకవేళ నేను ఆడితే గెలుస్తునేమో అని అక్కడ అనమాట. అక్కడ ఆ పని జరగలేదు, ఊహ కాదు. సో ఈ విధంగా మనకి ఇఫ్ క్లాజెస్ని కండిషనల్ క్లాజ్ అని కూడా అంటారు. ఈ విధంగా 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఏముంది మనకి, లీవ్, విల్ ఫ్లై. సెకండ్ సెంటెన్స్లో వర్, వుడ్ రిసీవ్. థర్డ్ సెంటెన్స్లో హ్యాడ్, వుడ్ హ్యావ్. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే వాటి యొక్క టెన్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దీని గురించి మనం వీడియో ఖచ్చితంగా చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, క్లాజెస్ గురించి చూసాం, ఇఫ్ క్లాస్ చూసాము, రిపోర్టెడ్ స్పీచ్, వీటిపైన మనం వీడియోస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ నో సోనర్, అలాగే స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్, వీటి గురించి ఇచ్చాడు. అయితే ఇవి మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, మామూలుగా ఇప్పుడు చదువుకుంటా అంటే స్కూల్స్లో చదివే పిల్లలకి అనుకోండి, ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇంకొకలా మార్చమనో, లేకపోతే ఒక పదం ఇచ్చి నో సోనర్ లేకపోతే స్కార్స్లీ వెన్ యూజ్ చేసి రాయండి అని చెప్తాడు. కానీ మన డిఎస్సికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ అనేవి మనకి మార్చమని లేకపోతే తిరగరాయమని ఇవ్వకుండా అలాంటి వాటిని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో అలాగే ఇచ్చే టైప్లో ఇది ఒక టైప్ అనమాట. ఇక్కడ చూడండి, నో సూనర్ హ్యాడ్ ద రిలీఫ్ టీమ్ అరైవ్డ్ దేర్ దెన్ దే జాయ్ న్యూ నో బౌండ్స్. In the above sentences, the expressions no sooner than, scarcely when are used to suggest that one thing happened very soon after another. అంటే ఒకటి జరిగిన లోపే వెంటనే కొంచెం దగ్గరలోనే ఇంకొక సంఘటన కూడా జరుగుతుంది అని తెలియచేయడానికి. సో ఈ మూడు కూడా ఒకలాంటి, నో సూనర్, స్కార్స్లీ వెన్, అలాగే హార్డ్లీ వెన్, ఈ మూడు కూడా ఒకలాంటి అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, ఐ పుట్ ద ఫోన్ డౌన్, ఇట్ ర్యాంగ్ అగైన్. అంటే నో సోనర్ యూజ్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ ఏమని, నో సోనర్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దెన్ ఇట్ ర్యాంగ్ అగైన్. నేను ఇలా ఫోన్ పెట్టానో లేదో అది మళ్ళీ వెంటనే తిరిగి రింగ్ అయింది. ఇక్కడ స్కార్స్లీ వెన్తో చూస్తే ఐ హ్యాడ్ స్కార్స్లీ పుట్ ద ఫోన్ డౌన్ వెన్ ఇట్ ర్యాంగ్ అగైన్. అది ఇక్కడ కూడా సేమ్ మీనింగ్. అలాగే హార్డ్లీ వెన్తో చూస్తే I had hardly put the phone down when it rang again. ఇక్కడ నెక్స్ట్ చూస్తే I arrived at the station then the bus came in. No sooner had I arrived at the station then the bus came in. నేను స్టేషన్కి చేరుకున్న కాసేపట్లోనే మనకి ఆ బస్ అనేది వచ్చేసింది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే టెన్స్ అనేది ఎలా ఉంది, పాస్ట్లో ఉంది. చూసారా, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే సింపుల్ పాస్ట్ అనేది ఉన్నది. ఇది మనం చూడాలి. అలాగే ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఐ క్లోజ్డ్ ద డోర్, సంబడి నాక్డ్ అగైన్. నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ దెన్ సంబడి నాక్డ్ అగైన్. ఇందాక మనం చూసిన పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్లో ఎలా అయితే చూసామో అలానే, కాకపోతే ఇక్కడ ఏంటి, నో సూనర్, స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను తలుపు ఇలా వేసానో లేదో వెంటనే ఎవరో డోర్ కొట్టారు అని అర్థం. సో ఇక్కడ హ్యాడ్ ఐ క్లోజ్డ్ అనేది మనకి ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని, నాక్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు, అవి కూడా. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ మీనింగ్స్ అనేవి కనుక్కోమన్నాడు. ఐ వాజ్ బోర్న్ ఫ్రీ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ నేను అంటే పిల్లలు అనేవారు ఇలా టిక్స్ పెట్టారండి, వాటిని కాదు, నేను రౌండ్ చేశాను, దాన్ని చూడండి. ఐ వాజ్ బోర్న్ ఫ్రీ అంటే నాట్ సబ్జెక్టెడ్ టు కాన్స్ట్రెయిన్స్ అని అర్థం. అలాగే ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్ అంటే స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్ అని అర్థం వస్తుంది. మై ఫ్రీడమ్ వాజ్ కర్టెయిల్డ్ అంటే రిడ్యూస్డ్. ఐ వాజ్ నాట్ ఏ విర్చుయస్ లీడర్ అంటే హానెస్ట్ అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అంటే ఏమనుకోకండి, రిలేటివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని అర్థం. ఇప్పటి వరకు నౌన్ క్లాజ్ చూసాము, అలాగే యాడ్వర్బియల్ క్లాజ్ చూసాము, ఇప్పుడు మనకి యాడ్జెక్టివ్ క్లాజ్. ఈ 9th క్లాస్లో మనకి క్లాజెస్ గురించి చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే లాస్ట్ టైము మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ ఈ క్లాజెస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకి రావడం జరిగింది. అయితే చూస్తే కనుక రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ పార్ట్స్. ఇక్కడ చూడండి,
ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్స్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఏ ప్రిజనర్ అన్నాడు. అలాగే ద పీపుల్ ఫాలోవుడ్ ది ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వొకేటెడ్. ఇక్కడ చూస్తే యాజ్ యూ పర్హాప్స్ నో ద క్లాజెస్ అండర్లైన్డ్ అబౌవ్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివల్ క్లాజెస్ బికాజ్ దే క్వాలిఫై ది నౌన్ ఇన్ ది ప్రిసీడింగ్ క్లాజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఏంటి యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, నౌన్ని క్వాలిఫై చేస్తాయి, ఏవైతే నామవాచకాల యొక్క గుణాన్ని లేకపోతే వాటిని క్వాలిఫై చేస్తాయో అవి మనం యాడ్జెక్టివ్స్ కింద చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి ద మ్యాన్ ఈజ్ ఏ ప్రిజనర్. మామూలుగా అయితే ద మ్యాన్ ఈజ్ ఏ ప్రిజనర్ అని మనం చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రిజనర్ని ఇవి ఎక్కువ చేసి చెప్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి హూ టేక్స్ అవే అనదర్స్ మ్యాన్స్ ఫ్రీడమ్, దీని గురించి ఇది క్వాలిఫై చేస్తుంది, ఇది వివరిస్తుంది. సో ఈ సెంటెన్స్ అనేది సో ఈ విధంగా ఉన్న వాటిని మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్ క్లాజెస్ అని అంటాము. అలాగే ఇక్కడ చూడండి ద పీపుల్ ఫాలోవుడ్ ది ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వొకేటెడ్. ఇక్కడ మామూలుగా చూస్తే ద పీపుల్ ఫాలోవుడ్ ది ప్రిన్సిపల్స్ అనొచ్చు, కాకపోతే దట్ మండేలా అడ్వొకేటెడ్ అక్కడ అతను గురించి చెప్తున్నాయి. సో ఇవేంటవుతాయి, యాడ్జెక్టివల్ క్లాజెస్ అనేవి అవుతాయి. అయితే ఇక్కడ చూడండి in one we are able to identify who the man is with the help of the information contained in the clause who takes another's man's freedom. Similarly, the identify of the principles is revealed by the clause that Mandela advocated. Without these clauses, the listeners will not be able to know who the man is and which principles they are. Who in one refers to the man and that in refers to the principal. These words in the sentences are relative pronouns. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఫస్ట్ దాంట్లో చూడండి, ఇక్కడ మనం ఇదైతే వాడాం కదా. సో ఇక్కడ హూ అనేది ఎవరిని తెలియచేస్తుంది, ద మ్యాన్ తెలియచేస్తుంది. అలాగే ఇక్కడ దట్ అనేది దేని తెలియచేస్తుంది అంటే మండేలా యొక్క ప్రిన్సిపల్స్ని తెలియచేస్తుంది. సో ఈ రెండు కూడా ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ కింద యూజ్ అవుతున్నాయి. ప్రొనౌన్స్ అంటే ఏంటి, మనం నౌన్స్కి బదులుగా వాడేవి ప్రొనౌన్స్ కదా. సో ఈ విధంగా ప్రొనౌన్స్ లాగా మనకి యూజ్ అవుతున్నాయి. సో వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటామని ఇక్కడ మనకి ఇచ్చాడు. ద యాడ్జెక్టివల్ క్లాజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ బికాస్ దే హెల్ప్ టు డిఫైన్ ది పర్సన్ ఆర్ ద ఆబ్జెక్ట్ రిఫర్ టు. ఇక్కడ మనం ఈ యాడ్జెక్టివల్ క్లాజెస్ని ఏమంటామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని కూడా అంటారంట. ఎందుకంటే అక్కడ ఉన్న ఏదైతే నౌన్ ఉంటుందో దాన్ని డిఫైన్ చేస్తున్నాం, లేదంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే నౌన్ ఉంటుందో సో దాన్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ద హోల్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ది నౌన్ ఫ్రేజ్ అండ్ ద రిలేటివ్ క్లాజ్ నౌ యాక్ట్స్ లైక్ ఏ సింగిల్ నౌన్ ఫ్రేజ్. ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివల్ క్లాజెస్ కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటి యొక్క మీనింగ్ ఈక్వల్ మీనింగ్ ఉన్నవి చూడమన్నాడు. ఎఫ్లిక్ట్ అంటే కాజ్ పెయిన్. అలాగే మనకి మిగతాయి కూడా ఇక్కడ చూడండి ఈ విధంగా బ్రాకెట్స్లో పెట్టినవి వీటి యొక్క మీనింగ్స్ అవుతాయి అన్నమాట. ఇవి మనకి వొకాబులరీలో ఉన్నాయి కాబట్టి అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, సో మనం స్కిప్ చేద్దాం. సో ఇవే మనకి అయితే 9th క్లాస్లో ఉన్న మొత్తం గ్రామర్. నాకు తెలిసి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ పడింది నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోయినా ఏం వరీ కాకండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైనా మనం గ్రామర్ నేర్చుకునేటప్పుడు చాలా వాటికంటూ కొన్ని ఫార్మేషన్స్ అవన్నీ ఉంటాయి. సో మనకి టెక్స్ట్ బుక్లో ఒక 2 సెంటెన్సెస్ లేదంటే ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చేసి దానివల్ల ఫుల్గా మనం నేర్చేసుకుందామంటే అది అవ్వని పని కదండి, ఎవరి వల్ల కూడా అవ్వదు. సో వాటికంటూ చాలా అందులో ఈ క్లాజెస్ అనేవి మరీ కన్ఫ్యూజ్గా ఉంటాయి చాలామందికి. ఇప్పుడే మనం ఇక్కడే 3 క్లాజెస్ అనేవి చూసాం, 3 మనం కన్ఫ్యూజే ఖచ్చితంగా పడతాం. సో ఎవ్వరూ అలా కన్ఫ్యూజ్ అయితే పడద్దు. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో నేర్చుకున్న వాటిల్లో క్లాజెస్ గురించి చెప్పుకుందాం, అలాగే ఇఫ్ క్లాస్ గురించి చెప్పుకుందాం. మనం ఒకటి స్కిప్ చేసాం, రిపోర్టెడ్ స్పీచ్ అనేది స్కిప్ చేసాం కాబట్టి దాని గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేసుకుందాం. మిగతా అన్నీ కూడా మనం వొకాబులరీ అలాగే గ్రామర్ అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేసాం. ఇందులో మనకి ఎక్కువగా 9th క్లాస్ అనేసరికి ఇవే ఉన్నాయి, క్లాజెసే ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉంటుంది, ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క క్లాజెస్ గురించి వీడియో చేసుకుందాము. ఎవరు ఏమీ వరి అయితే అవ్వద్దు. ఒకవేళ అర్థం కాకపోతే, అర్థమైతే మంచిదే అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.